అందరికీ నమస్తే. నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలకంగా ఉంటాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. సో నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్రం నుంచి ఒక ఆఫర్ లభిస్తుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున వార్తలు అయితే రాష్ట్రంలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో పార్టీ బలోపేతానికి ఏదో విధంగా కొత్త వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తూ కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ సూచిస్తూ ఉంది. సో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వటంలో ఇంకొక కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్డి విభాగానికి చెందినటువంటి నాయకులందరూ కూడా ఒకవైపు ఖచ్చితంగా ఈయన వైపు చూసే విధంగా ఉంటుంది. అంటే కూటమి ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా బాగానే ఆదరిస్తుంది అనే ఒక కోణాన్ని తెలియజేయడం కోసం కూటమి ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూటమి నుంచి ఇద్దరు, ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి గుంటూరు ఎంపీగా పెమసాని చంద్రశేఖర్ని, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో ఇక జనసేనకైతే ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. కానీ రేపు మార్పులు చేర్పుల్లో కూడా జనసేన నుంచి కూడా ఒక అభ్యర్థికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి త్వరలో కేంద్ర మంత్రి యోగం దక్కనుందనేది మాత్రం తేటతెల్లమవుతా ఉంది. అయితే ఇంకా అది క్లారిటీగా అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ మొత్తానికి ఆయన పేరును మాత్రం చంద్రబాబు నాయుడు గారు సైడ్ చేసినట్టు చాలా తెలుస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ నెల్లూరు స్థానికంగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో కూడా మంత్రివర్గ విస్తరణలో అంటే రెండవ మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ కొంచెం డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మంత్రి పదవులో ఒకరికి మాత్రం మంత్రి పదవి దక్కుతుంది. మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వాలా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇవ్వాలనేది ఇప్పుడు నెల్లూరులో బాగా హాట్ టాపిక్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు కూటమి ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అయితే మొత్తం మీద రాజకీయంగా నెల్లూరులో హాట్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎంపీ స్థాయిలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి పనితీరు పైన నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. చాలా మంది, అంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, కూటమి నుంచి గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్లో ఉన్నటువంటి వార్తలు బాగా బలంగా వినిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సమయాల్లో రేపు మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు చేసే సమయాల్లో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తే ఎవరు రానటువంటి వాళ్ళు ఎవరు పార్టీలు మారుతారు ఆన్ ది స్పాట్. ఎందుకంటే మనం చూసాం 2019లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా 2024లో పూర్తి స్థాయిలో కూటమికి అనుకూలంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంత అతి దారుణమైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అతివృష్టి అనావృష్టి అనే చందంగా నెల్లూరు రాజకీయాలు ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఆమె కూటమి మీద గురుమనే పరిస్థితి ఉంది. పైగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మహిళ ఆమె. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఇస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కుదురుగా ఉంటారా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సో ఈ విధంగా ఒక కేంద్ర మంత్రి పదవి కావచ్చు, రాష్ట్ర మంత్రి పదవి కావచ్చు, కొంచెం డిఫరెన్సెస్లో నడుస్తామని నెల్లూరు జిల్లాలో. అయితే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి త్వరలో ప్లస్ కానున్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇది ఎంత కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం క్లారిటీ అయితే రావట్లేదు. కానీ అఫీషియల్గా ఎక్కడా లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం చాపకన్న నీరులాగా ఈ రాజకీయ ఒక రకంగా కుంభకోణం, అంటే రాజకీయం ఈ విధంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.